హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బ్రెడ్ జామున్ అండి. చూసారా ఎంత బాగుందో, తింటే కూడా అద్దరిపోయిందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్, యాలకులు, పంచదార, అలాగే గోరువెచ్చని పాలండి. సో ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. తీసి వీటి ఎడ్జెస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే మిగిలిన బ్రెడ్ని 4 క్యూబ్స్ లాగా అయితే ఇలా చేసుకుందాం. ఈ బ్రెడ్ క్రమ్స్ని పడేయకుండా మనం క్రమ్స్ లాగా అయితే చేసుకోవచ్చండి ఎడ్జెస్ని. చూసారా, ఈ షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ బ్రెడ్ క్యూబ్స్ అయితే ఇలా వేసుకుందాం. వేసి కొంచెం గోరువెచ్చని పాలు వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. మరీ గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే బ్రెడ్ జామున్ సరిగ్గా రావు. సో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఉన్న దాన్ని మెదిపి కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకోవడమే బెటర్ అండి. మరీ టైట్గా కాకుండా, మరీ నీళ్ళలా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలపాలండి. చూసారా, ఈ విధంగా అయితే నేను కొంచెం నొక్కుతూ అలా కలిపానండి. ఇప్పుడు మనం పిండి అయితే రెడీ అయిందండి. దీనైతే మనం చిన్న చిన్న ఉండల్లాగా చుట్టాలండి. కొంచెం చేయి మీద నూనె కానీ నెయ్యి కానీ వేసి దీన్నైతే చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. ఒకసారి కొంచెం నొక్కి అప్పుడు చుట్టాలండి. అప్పుడు క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి. చూసారా, ఈ విధంగా అయితే మేము చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నామండి. చిన్నవి అయితేనే చాలా బాగుంటాయండి. ఈ విధంగా నేనైతే ఉండలు అయితే చేసుకున్నా. అలాగే ఇంకా స్టవ్ మీద పాకం అయితే రెడీ చేశానండి. 1 కప్ పంచదార వేసి అందులో 1.5 కప్ వరకు వాటర్ వేసి అలాగే ఒక 2 యాలక్కాయలు కూడా వేసి పాకం అయితే పెట్టుకున్నామండి. చూసారా, పాకం కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకో కళాయిలో నెయ్యి వేసానండి. నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేసాము. నెయ్యి కొంచెం మరిగాక ఇప్పుడైతే ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేయాలండి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. చూసారా, జామున్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ కలర్ వచ్చాక ఇంకా ఆపేసచ్చండి. తీసి పాకంలో వేయాలి. ఇప్పుడు మిగిలిన జామున్స్ కూడా నేనైతే వేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. సో ఇవి కూడా నేను పాకంలో అయితే వేసేసుకున్నా. అంతే అండి, మన టేస్టీ బ్రెడ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగుందో. ఇది చాలా టేస్టీగా ఉందండి, జ్యూసీగా. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.